ఏపీ పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు ఫ్యామిలీ బలవన్మరణం కేసు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం నూకరాజు కుటుంబాన్ని వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూస్తోంది. మరోవైపు నూకరాజు అల్లుడు జగదీష్ను కూడా నిందితుడు సాదిక్ ఖానే చంపేసినట్లు తెలుస్తోంది. నూకరాజు కూతురు సౌజన్య సూసైడ్ నోట్లో ఈ విషయం వెలుగు చూసింది. తన భర్తకు విషమిచ్చి చంపేశాడని ఆమె తన సూసైడ్ నోట్లో రాసింది. ఆ తర్వాత సౌజన్యను లొంగదీసుకునేందుకు పక్కా ప్రణాళిక వేశాడని, అందులో భాగంగానే ఆమెను వేధింపులకు గురి చేసినందుకు పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు నిందితుడు సాదిక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సతీష్ అందిస్తారు. పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రి గోదావరి నదిలో దూకి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? 16వ తేదీ సాయంత్రం సమయంలో ఈ ప్రాంతం నుంచే నూకరాజు అయితే రాజమండ్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. తన స్నేహితుడికి ఒకరికి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడి నుంచి రాజమండ్రి గోదావరి దగ్గరికి అయితే చేరుకున్నారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సుమారు రాత్రి సమయంలో కుటుంబ సమేతంగా నూకరాజుతో పాటు అతని భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు కార్తీక్, నలుగురు కూడా ఒకేసారి గోదావరిలోకి దూకిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్తీక్ 10 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఈత రావడం ప్లస్ పక్కనే ఉన్న రైలింగ్ను పట్టుకుని కార్తీక్ అయితే ఉన్నాడు. స్థానికులు ఎవరైతే చూసారో వాళ్ళకి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి అయితే పోలీసులు చేరుకున్నారు. గాలింపు చర్యలు అయితే మాత్రం చేపట్టారు. కార్తీక్ కేకలకి పోలీసులు కార్తీక్ను గుర్తించి కార్తీక్ని అయితే మాత్రం రక్షించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కారు ఏదైతే ఉందో ఆ కారును అయితే ఆ ప్రాంతంలోనే వదిలేశారు. అక్కడ ఒక సూసైడ్ నోట్ అయితే దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కేవలం షేక్ సాదిక్ ఖాన్ వేధింపులు తాళలేక, వేధింపులు తట్టుకోలేకే మేము చనిపోతున్నామని చెప్పి ఏఈ నూకరాజు అయితే మాత్రం స్పష్టంగా ఒక మరణ వాంగ్మూలాన్ని కూడా రాసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. దానికి సంబంధించి పోలీసులు అధికారులు కూడా గాలింపు చర్యలు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఏఈ నూకరాజు మృతదేహం లభ్యమైనప్పటికీ కూడా భార్య మీనా, కూతురు సౌజన్య మృతదేహాలు ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేని పరిస్థితి అయితే ఉంది. కొన్ని నిర్గాంతపోయే విషయాలు అయితే మాత్రం బయటపడ్డాయి. కేవలం షేక్ సాదిక్ ఖాన్ వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నాము, తన తండ్రి చనిపోవడానికి కూడా అతనే కారణం అని చెప్పాడు. దాంతోపాటు సౌజన్య అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఒక లేఖ అయితే రాసి తన ఈ స్కూటీలోనే తన మరణ వాంగ్మూలాన్ని అయితే మాత్రం రాసినట్లు తెలుస్తుంది. 3 లెటర్లు, అంటే 3 మరణ వాంగ్మూలాలు అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి. ఒకటి ఏఈ నూకరాజు రాయిగా, మిగిలిన 2 కూడా సౌజన్య అయితే రాసింది. సౌజన్య రాసిన ఈ మరణ వాంగ్మూలాన్ని స్కూటీలో కూడా పెట్టినట్లు కార్తీక్ అయితే చెప్పింది. నెలన్నర క్రితం జూలై 2వ తేదీన జగదీష్ రెడ్డి చనిపోయారు. అయితే జగదీష్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కేవలం అతను చనిపోవడానికి కూడా కారణం షేక్ సాదిక్ ఖాన్ అని చెప్పి ఆ మరణ వాంగ్మూలంలో ఉన్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అదే అంశంపై భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. హత్యా నేరం కింద ఎక్స్ట్రాక్షన్ ప్లస్ బెదిరింపులు, వేధింపులు అన్ని రకాలుగా కూడా సౌజన్యకు సంబంధించిన కొన్ని ప్రైవేటు అంశాలని పక్కన పెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. వాళ్ళకు సంబంధించిన బంగారంతో పాటు ఆస్తి డాక్యుమెంట్స్, బ్యాంక్ ఖాతాలతో పాటు అన్ని అంశాలను కూడా అతని చేతిలో పట్టుకొని వీళ్ళని బెదిరించసాగారని చెప్పి భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. దాంతోపాటు వీళ్ళని ఇస్లామిక్ మతంలోకి మారాలని చెప్పి ఫోర్స్ కూడా చేసినట్టయితే కొన్ని అంశాలను కూడా పేర్కొన్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రంగంలోకి అయితే దిగారు. సాద్విక్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పరారులో అయితే సాద్విక్ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు ఇప్పటి వరకు కూడా, అంటే 48 గంటలు గడుచుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సాద్విక్ సంబంధించి ఎటువంటి ఆచూకీ పోలీసులకి అయితే లభ్యం కాలేదు. అంటే జగదీష్ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే నెలన్నర రోజులు కుటుంబ సమేతంగా ఒక నరక యాతన అయితే అనుభవించారు. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంటే ఈ సాద్విక్ నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియని పరిస్థితిలో ఎవరికి చెప్పినా పరువు పోతుందని చెప్పి ఎవరికి చెప్పుకోకుండా కుటుంబ సమేతంగా ఏఈ నూకరాజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా తనకి వేరే గత్యంతరం లేక, వేరే దారి లేక పరువు పోతుందనే భయంతో తన కుటుంబాన్ని తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇలాంటి, అంటే కేవలం నూకరాజుతో పాటు అతని భార్య సౌజన్య మరణమే కాకుండా
జగదీష్ అంటే ఈ నలుగురు చనిపోవడానికి కేవలం సాధ్వికే కారణం అని చెప్పి ఆ మరణ వాంగ్మూలాలలో క్లియర్గా అయితే మాత్రం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి స్నేహితులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ సాధ్వికిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ కాకినాడ నుండి.